మన హైదరాబాద్ నగరం ఎంత వేగవంతంగా ఎదుగుతుందో దాంతో పాటుగా ట్రాఫిక్ కూడా అంతే వేగంగా ఎదుగుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది దీన్ని ఏ రకంగా ఒక సమగ్రమైన ఆలోచనలతోటి ప్రాపర్గా కంట్రోల్ చేయాలనేది హైదరాబాద్ సిటీ పోలీస్ దాంతో పాటుగా ముఖ్యంగా ఓవరాల్గా మన హైదరాబాద్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అంతా కూడా చేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కొన్ని రోజులుగా ఆ స్టడీ చేసి హైదరాబాద్ సిటీ పోలీస్కి అనుసంధానంగా పనిచేసుకున్న HCSC ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా మనకి మార్పు రావాలనంటే ప్రజల లోపల అవగాహన ఆలోచన రావాలనే దిశ లోపల ఈ మధ్యలోనే HCSC తరఫున ట్రాఫిక్ సమిట్ ఒకటి నిర్వహించడం జరిగింది. దాంతో పబ్లిక్ లోపల కూడా కొంత ఆలోచన మొదలైంది. గవర్నమెంట్ లోపల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోపల కూడా ఏం చేయాలనే దాని మీద ఆలోచన రావడం జరిగింది. దాంతో కంటిన్యూషన్గా ఇంకొక కార్యక్రమం అనేది నవంబర్ 14th వరల్డ్ రిమెంబరెన్స్ డే ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేది ఆ రోజు మన రాష్ట్ర DGP గారు అరైవ్ అలైవ్ అనే ఒక ఆలోచనతోటి ముందుకు వచ్చున్నారు. ఇట్ ఈస్ అ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ అన్నమాట. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హైదరాబాద్ సిటీ ఉన్న చాలా వరకు స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒక ప్లేట్ చేపియాలని, సేఫ్ సిటీగా ఉండాలంటే సేఫ్గా రోడ్డు మీద పోవాలంటే ఏ రకంగా ఒక హెల్మెట్ అనేది పెట్టుకోవడం మన దగ్గర నుంచి సీట్ బెల్ట్తో కానీ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నియంత్రించి నిబద్ధతతోటి కూడా ప్రతి పౌరుడు కూడా హైదరాబాద్లో ఉండాలనే దాని మీద ఈ ఆలోచన. దాంతో ఆ పర్టికులర్ డే రోజు అందరు వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా రావాలనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇనిషియేటివ్ లోపల సెలబ్రిటీస్ కూడా పాలుపంచుకొని క్యాంపెయిన్ ఆఫ్ సేఫ్ రోడ్స్ అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పౌరుడు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి తన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా అంటే ఒక ఆన్ టైం ఇంటికి వెళ్ళి కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళే దిశ లోపల కూడా ఈ కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. నవంబర్ 14th ఈవినింగ్ 3 to 6కు జరిగే ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా విజిట్ చేయండి. అందరితో పాటు కూడా మీరు కూడా ప్లెడ్జ్ చేసుకోండి. ఇంటికి క్షేమంగా నేను వెళ్ళాలి అని అంటే ఏ రకమైన జాగ్రత్తలు నేను తీసుకోవాలనే ఆలోచనలతోటి మీరు ఉండండి. మీ కుటుంబాలకి సంతోషాన్ని కలిగించండి. థ్యాంక్ యూ.